హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఆఫ్టర్ లంచ్ తిన్న తర్వాత నడక ఎంత అవసరమో, దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం. మన ఉరుకుల పరుగుల ఉద్యోగాల్లో ఉన్న సీట్లకే అతుక్కుపోతుంటాం. అందులోనూ ఆఫీసులో చేరిన కొత్తల్లో ఉదయం వచ్చినప్పటి నుంచి పనులన్నీ పూర్తి చేసే వరకు సీట్లలోంచి లేవం. కొన్నిసార్లు భోజనం కూడా అక్కడే. అయితే ఇది సరికాదని, ముఖ్యంగా యూత్కి దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయని ఆరోపణలు తేలాయి. భోజనం తర్వాత సీట్లలో ఉండిపోవడం వల్ల మరీ ఎక్కువ సమస్యలు. పని చేస్తూనూ, ఫైల్స్ చూస్తూనూ, ముఖ్యమైన కాల్స్ మాట్లాడుతూనూ ఓ 10-15 నిమిషాలు క్యాబిన్ వద్దే నడవాలని సూచిస్తున్నారు. దీంతో జీర్ణక్రియ మెరుగుపడి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండటంతో పాటు యువతలో పని వల్ల కలిగే ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మెదడు విశ్రాంతి పొంది మరింత ఉత్సాహంగా పనిచేయగలదు. చాలామంది మహిళలు, పురుషులు ఇలా లంచ్ తర్వాత కూర్చోవడం అలవాటైంది. అలా కాకుండా కొంత సమయం నడవడానికి కేటాయించినట్లయితే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు తెలుపుతున్నారు. ఆఫీసులకు వెళ్ళేవారైనా, ఇంట్లో ఉండేవారైనా ఆఫ్టర్ లంచ్ నడక చాలా మంచిదని తెలుపుతున్నారు. ఇలా చేయడం వలన అనారోగ్యం దరిచేరకుండా చేయవచ్చని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.